భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా హౌసింగ్ మంత్రి పొంగులేటి వైఖరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుందని ఎద్దేవా చేశారు. మీరు సమీక్షలు మాత్రమే చేస్తారా? గరీబోళ్లకి నిజంగా ఇల్లివ్వాలనే ఉద్దేశం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. గత కొంతకాలంగా మంత్రి సమీక్షలు నిర్వహిస్తూ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లకు పొంగులేటి ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ఇక గత ఏడాది కలెక్టర్ అధికారులతో సమీక్ష చేసి దసరాకే ఇల్లు ఇస్తామన్నారు. ఇప్పుడు ఇంకో దసరా వచ్చింది, ఇళ్లకు మాత్రం మోక్షం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఏటా 3500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని ఇందిరమ్మ ఇండ్లను గృహ ప్రవేశాలు జరిగాయో సమాధానం చెప్పాలని అన్నారు. జాగా ఉన్న వాళ్లకి ఇల్లు అంటున్నారు. అర్బన్ ఏరియాలో ఒక కార్మికుడికి, ఒక ఆటో డ్రైవర్ కి గజం జాగా దొరుకుతుందా? దొరకదనే విషయం ప్రభుత్వం అంగీకరించాలన్నారు. మీ పార్టీకి మిత్రపక్షమైన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. చివరికి చెరువులు కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు గజం జాగా ఎక్కడి నుంచి తేవాలన్నారు. మొదటి విడతలో జాగా ఉన్న వాళ్లతో పాటు లేని వాళ్లకు ఇల్లు నిర్మించి 3500 భర్తీ చేయాలన్నారు. ఇల్లిస్తే రెండో విడతలో జాగా లేని అర్హులకు ప్రభుత్వం కట్టించి ఇల్లివ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. 3 నెలల్లో ఇండ్ల మరమ్మతులు పూర్తి చేసి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని, జరగకపోతే లబ్ధిదారులతో కలిసి నేను ఉద్యమానికి దిగుతామన్నారు. మా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లిస్తుందని, కేంద్రం వాటా కల్పి ఇస్తున్న ఇండ్లపై ప్రధాని పేరు, ఫోటో ఉండాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ముఖ్యంగా పేదలకు కనీస సౌకర్యాలు ఏదైతే ఉందో ఆవాస్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి లక్షలాది ఇండ్లకు నిధులు ఇస్తే ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ వీళ్ళది ఎట్లుంటుంది మనకు అందరికీ తెలుసు. నేను కొట్టినట్లు చేస్తాను, నువ్వు ఏడ్చినట్లు చేయన్న ఈ 2 పార్టీలు 9.5 సంవత్సరాలల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత సుమారు 20 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనే అప్లికేషన్ తీసుకుంటే సుమారు 40,000 మంది ఇల్లు లేని వారు. అంటే ఈ మహాలక్ష్మి పథకంలో ప్రతి ఎలక్షన్ కన్నా ముందు మహాలక్ష్మి పథకం కింద ఇల్లు ప్రతి పేదోడికి మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం, ఎటువంటి షరతులు లేకుండా అని చెప్పిండ్రు. దానికి మొదటి సంవత్సరం అయితే పెద్ద చేతే ఇచ్చిర్రు గరీబులకు. ఈ రెండో సంవత్సరము వచ్చిన తర్వాత ఒక లిటిగేషన్ పెట్టిర్రు. ఏం పెట్టిర్రు? జాగా ఉన్నోళ్ళకే. జాగా ఉన్నోళ్ళంటే నేను హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇందూరు కలెక్టరేట్లో సమీక్షలో కానీ అసెంబ్లీలో 2 సార్లు లెటర్ల ద్వారా కనీసం 3 సార్లు ఇన్ఛార్జ్ మినిస్టర్కు, పొంగులేటి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను లెటర్లు ఇవ్వడం జరిగింది. 9.5 సంవత్సరాలలో మా నియోజకవర్గ పేదలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అందుకే మాకు 3 ప్రతి సంవత్సరం మీరు ఇస్తున్న 3,500 కాకుండా 7,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన అసెంబ్లీలో మీ అందరికీ తెలిసిన విషయం ఇది కూడా. ఇప్పుడు సర్వే చేస్తూ ఉన్నారు. సర్వేలో వీళ్ళు ఒక డేటా ఇచ్చిండ్రు మున్సిపల్ వాళ్ళు. మొత్తము అప్లికేషన్ వెరిఫైడ్ 8,625,
టోటల్ ఎలిజిబిలిటీకి 1732. వెరిఫైడ్ అయింది కేవలం 1762. అప్లికేషన్ సబ్మిటెడ్ టు పిఓ హౌసింగ్ ఫర్ శాంక్షన్ 1732. డేటా గివెన్ టు వార్డ్ ఆఫీసర్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కేవలం 285 ఈరోజు వరకు. ఇది దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డింగ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ 1532. మార్కింగ్ గివెన్ టు టిల్ డేట్ 483 మార్కింగ్ ఇచ్చింది. బేస్మెంట్ లెవెల్ వరకు కేవలం 89 అయ్యాయి. నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, అర్బన్లో జాగా ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు, కార్మికుడికి ఆటోలు నడిపే వాళ్లకు ఒక్క గజం కూడా జాగా ఉంటుంది. మీరు చెప్పిన వాగ్దానమే ప్రతి పేదోడికి అన్నారు. ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకి అని అంటూ ఉన్నారు. నేను పొంగులేటి గారికి అసెంబ్లీలో మీరు స్థలం ఉన్న వాళ్ళకు ఇవ్వండి, ఆ తర్వాత 3500 మీరు స్థలము ప్రభుత్వ స్థలం చూపెట్టి ఇల్లు కట్టియాలా అని చెప్పినప్పుడు ఆయన సమాధానం కూడా ఇచ్చిండు. అర్బన్లో స్థలం ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పేదలకు. అక్కడ మీరు ఏదైతే మొదటి దఫా 3500 ఇట్లు ఇస్తానని చెప్పినో మీ సర్వే ప్రకారం 3650 మందికే జాగాలు ఉన్నాయి. 850 ఇళ్లకు స్థలం చూపెట్టి మొదటి దఫా 3500 ఇళ్లు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. నిజామాబాద్ అర్బన్కి సంబంధించిన దాంట్లో 3500 హౌసెస్ ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మినిమం 3500 ఇందిరా బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని వారి నియోజకవర్గానికి సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా ఇవ్వడం జరుగుతుందని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో, కాంగ్రెస్ 1.5 సంవత్సరాల పరిపాలనలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి అటు డబుల్ బెడ్రూమ్ కానీ ఇటు ఇందిరమ్మ ఇల్లు కానీ ఒకటి కూడా రాలేదు అధ్యక్ష. 396 ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు పూర్తి చేసుకొని అవి ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదో నాకు ఇంకా తెలియదు అధ్యక్ష. అదేవిధంగా 252 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 80% కంప్లీట్ చేసుకొని 20% కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అధ్యక్ష. ఇది హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిజామాబాద్ కలెక్టరేట్ లో వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేసి దసరాకు మేము లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి దసరా వెళ్ళి 4 నెలలు అయింది అధ్యక్ష. 1,25,00,000 కాకుండా 4 కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తే సుమారు 650 ఇండ్లు లబ్ధిదారులకు అందుతాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే విధంగా అర్బన్ లో స్థలం ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పేదలకు. అక్కడ మీరు ఏదైతే మొదటి దఫా 3,500 ఇండ్లు ఇస్తానని చెప్పినో మీ సర్వే ప్రకారం 2,650 మందికే జాగాలున్నాయి. 850 ఇళ్లకు స్థలం చూపెట్టి మొదటి దఫా 3,500 ఇళ్లు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతాను అధ్యక్ష. ఇది డబుల్ బెడ్రూమ్ మళ్ళా కథ. ఇది మేము నిన్న కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చిన 50% మీరు శాంక్షన్ చేసిండ్రు, మీరు ఆఫ్లైన్లోనో ఏ విధంగా చేస్తారో 3,500 తప్పకుండా ఇవ్వాలన్నారు. నేను నిన్ననే లెటర్ ఇచ్చిన కలెక్టర్ గారికి. డబుల్ బెడ్రూమ్ విషయం కూడా ఇచ్చిన. రేపు ముఖ్యమంత్రి గారికి ఈ 3-4 రోజులలో మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ గారికి ఒకటే నేను లెటర్లు ఇస్తా ఉన్నా. 3,500 మీరు ఏ విధంగా అయినా కానీ నా అర్బన్ నియోజకవర్గం నష్టపోవద్దు. మొదటి సంవత్సరం అయితే మీరు పెద్ద చేదేశ పెట్టారు, ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి. ఇక డబుల్ బెడ్రూమ్ల విషయాల్లో చాలాసార్లు మాట్లాడినాము, ప్రెస్ మీట్ కూడా పెట్టినాము.
396 ఇండ్లు ఈరోజు ఇల్లీగల్ యాక్టివేషన్ జరుగుతూ ఉన్నది. నాగారంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డైంది. మొత్తము అక్కడ ఏమీ లేదు. 1,25,00,000 శాంక్షన్ అయ్యి సుమారు 8-9 నెలలు అయింది. ఇదే పొంగులేటి గారు నిజామాబాద్ వచ్చినప్పుడు చెప్పిన కథ ఏంటిదంటే, మేము శాంక్షన్ అయింది, దసరా 10 రోజులు ఉంది, 10 రోజుల్లో ఇస్తామంటాడు. అసలు దాని పరిస్థితి తెలియదు, ఆ కండిషన్ ఏముంది తెలియదు. ఇది ప్రభుత్వ పనితీరు. ఖాళీ మాయ మాటలు, అబద్ధపు మాటలతో ప్రభుత్వం నడుపుతాం. 1,25,00,000 శాంక్షన్ చేసి 9 months అయింది. ఆడ కిటికేంటిదంటే, గత మాజీ ఎమ్మెల్యే గారు సమక్షంలో ఏదైతే జియో ప్రకారమో ఆ డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేయాలో జియోని పక్కన పెట్టి ఆ టీఆర్ఎస్ తొత్తులకు, అంటే జియోలో ఏముంటుంది, ఎస్సీ ఎస్టీలకు ఎన్ని, బీసీలకు ఎన్ని, మైనార్టీలకు, ఓసీలకు ఈ విధంగా పర్సంటేజ్ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తే, అది మేము సర్వే చేపిస్తే ఇల్లున్నోడు అందులో ఉన్నాడు, ఒక్కొక్క ఫ్యామిలీకి 2 ఇండ్లు, ఇది ఈ రకంగా అది అడ్డమైపోయింది. అందుకే ఆయన చేయలేకపోయిండు. ఇప్పుడు ఉన్న అధికారులకు కూడా క్లారిటీ వస్తలేదు. అయితే కలెక్టర్ గారికి స్పష్టంగా చెప్పినాము, మళ్ళీ డ్రా తీయాలి, మళ్ళీ ఫ్రెష్గా ప్రజల మధ్యన డ్రా తీసి అలాట్ చేయాలి. కలెక్టర్ ఆఫీస్ పక్కనున్న 80% కంప్లీట్ అయినాయి, 265 సుమారు. అది దానికి 3 కోట్లు శాంక్షన్ చేయమన్నది దానికే, ఈ 1.25 + 3. అయితే సుమారు మనకు 660 ఇండ్లు 12 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న గరీబులకు దక్కే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వానికి మేము ఇక్కడ అర్బన్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3,500 ఇండ్లు మీరు వెరిఫికేషన్ చేయండి. ఖచ్చితంగా 3,500 ఇండ్లు అర్బన్కు మీరు కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే దీపావళి వరకు, అంటే ఈ సంవత్సరం 2వ సంవత్సరము, డిసెంబర్ వస్తే 2 years కంప్లీట్ అవుతుంది ప్రభుత్వానికి. దీపావళి అంటే అక్టోబర్లో ఉంది. దీపావళి వరకు మీరు 3,500లకు తక్కువ కాకుండా అర్బన్కు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఈ డబుల్ బెడ్రూమ్ 660 + 3,500 మీరు పేదోళ్ళకి ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ పేదోళ్ళ పక్షాన నిరసన తెలుపుతాం, ధర్నా చేస్తామని మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ధర్నా కాదు, ఆ తర్వాత నిరాహార దీక్ష కూడా చేస్తాం. మా పేదల కోసము 12 ఏళ్ళ నుంచి ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఈ 2 ప్రభుత్వాలు ఒకటే DNA, ఈ 2 కూడా ఒకటే. వీళ్ళు పేదోళ్ళు అంటే వీళ్ళకు గిట్టది, ఖాళీ మాటలకు మాత్రమే. ఈరోజు నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 50% కన్నా ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి. దీపావళి వరకు డెడ్లైన్ పెడతా ఉన్నాం, ఇవి కంప్లీట్ చేయాలా. 3,500 తప్పకుండా ఈ 2వ సంవత్సరం ఇవ్వాల్సిందిగా, లేని ఏడలా మేము ధర్నాలు పేదోళ్ళ పక్షాన, ఏదైతే లబ్ధిదారుల పక్షాన మేము నిరాహార దీక్ష చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తాం. అప్లికేషన్ ఫామ్ కానీ శాంక్షనింగ్ కానీ అధిక భాగం కేంద్రం నుంచి వస్తుంది. అందుకే ప్రధానమంత్రి ఫోటో వేయవలసిందిగా కూడా, ప్రధానమంత్రి ఫోటో, ఆయన పేరు దాని మీద మెన్షన్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం.